హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు వంకాయ పులిహోర అయితే చేసి చూపిస్తున్నాను. చూడండి ఒకసారి ఎలా చేస్తాను. నూనె వేసాను, ప్యాన్లో ఆనియన్స్, ఆవాలు, జీలకర్ర వేసానండి, కరివేపాకు వేసానండి. ఇప్పుడు టమోటా కట్ చేసి పెట్టుకున్న టమోటా వేసాను. టమోటా బాగా మగ్గాలండి. ఇప్పుడు సాల్ట్ అయితే వేసానండి, కాస్త పసుపు వేసానండి. బాగా మగ్గాలండి. సిమ్లో మగ్గితే చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు పచ్చిమిర్చి అయితే వేసానండి. పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకున్నానండి. ఇప్పుడు అది బాగా మగ్గాలండి. ఒక 2 నిమిషాలు చింతపండు అయితే కొద్దిగా వేసాను. చూడండి బాగా మగ్గాలండి. బాగా మగ్గితేనే కర్రీ అనేది టేస్ట్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, బాగా మగ్గాలి. నేనైతే బాగా మగ్గించుకుంటున్నాను. చూడండి ఒకసారి. ఇప్పుడు వంకాయ ముక్కలు అయితే వేసుకున్నానండి. వంకాయ ముక్కలు వచ్చి మనం దబ్బలుగా కట్ చేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ అనేది బాగా వస్తుంది. కారం ఉప్పు బాగా పడుతుందండి. అలా కలుపుకుంటే ఒక 2 నిమిషాలు అది కూడా సిమ్లో బాగా మగ్గాలండి. చూడండి సిమ్లో బాగా మగ్గించాను. ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వాటర్ అయితే పోస్తున్నానండి. వాటర్ పోసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దింపుకొని దాని పప్పు కట్టతో బాగా రుద్దుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది వంకాయ పులిహోర. ఓకే, మీకు నచ్చితే లైక్ చేయండి.